వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య కుంభకోణం విషయంలో కలవరపాటుకు గురవుతున్నారా? తన అరెస్ట్ కంటే భార్య భారతిరెడ్డి పేరు తెరపైకి వచ్చిందన్న భయమైతే వెంటాడుతుందా? ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్లో కూడా కొన్ని చోట్ల భారతిరెడ్డి పేరు వినిపించిందన్న టాక్ అయితే వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. భారతీ సిమెంట్స్ చైర్మన్ గా భారతిరెడ్డి ఉన్నారు. అదే సంస్థకు చెందిన డైరెక్టర్ అరెస్టు కావడం, ఆయన భారతిరెడ్డి ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండటంతో ఈ కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేస్తారన్న అనుమానం ఒకవైపు, కేసులో భారతిరెడ్డి పాత్రను బయటపెడతారని మరొకవైపు జగన్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలైతే జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణంతో 3,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అని సిట్ తేల్చింది. దాదాపు 18,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఈ కేసులో 45 మంది వరకు నిందితులు ఉన్నట్టుగా తేలింది. ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ జరిగింది. అయితే తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే అని ప్రచారమైతే సాగుతోంది. అన్నింటికి మించి భారతిరెడ్డి పేరు సైతం కేసులో చేర్చుతారని ఒక రకమైన టాక్ అయితే ఉంది. ఈ కేసులో మూలాల్ని శోధించి మరీ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ సిమెంట్స్ కి సంబంధించి మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయని సిటీ దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది. భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్ట్ ఎప్పుడో జరిగింది. అయితే ఇటీవల భారతీ సిమెంట్స్ కార్యాలయానికి సంబంధించి తనిఖీలు జరిగినట్టుగా తెలుస్తోంది. తద్వారా బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి మద్యం కుంభకోణంలో భారీ అవినీతికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో భయాన్ని రేపుతున్నాయి. తన అరెస్ట్ అడ్డుకోవడం ఒకవైపు, మరోవైపు భార్య భారతిరెడ్డి పేరు చేర్చకుండా మరొకవైపు, ఇలా ఏకవ్యూహంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టి న్యాయ నిపుణులతో చర్చలైతే జరుపుతున్నట్టుగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.